ఫైనల్గా మాకు టికెట్లు దొరికిపోయినాయి. తిరుమల వెళ్ళాలనుకునే వాళ్ళు, తిరుమల వెళ్ళాలని ప్లాన్ వేస్తున్న వాళ్ళు మన వీడియో ఫుల్గా చూసేయండి. హలో డార్లింగ్. నేచర్ని ఫీల్ అవుతూ లాస్ట్లో కూర్చొని అలా వెళ్తూ ఉంటే నిజంగా మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. టర్నింగ్స్ దగ్గర కూడా వెహికల్ స్పీడ్గానే వస్తున్నాయి, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అనేవి ఉంటారు. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ థ్రిల్గా వెళ్ళొచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వ్యూని, ఎంత అడ్వెంచర్గా ఉందో, అలాగే ఎంత బాగుందో. మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఇలా ఫ్రీ బస్సులు ఉంటాయి, కానీ ఎప్పటికీ ఫుల్ లోడ్ ఉంటాయి, మీరే చూసుకోవచ్చు. అండ్ అది ఒక కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది, అదే వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో అనమాట. అక్కడికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకోవచ్చు. బస్ చూసారా ఎంత ఫుల్గా ఉందో, అందుకని వాక్ చేసుకుని వెళ్ళడమే బెటర్. గుడికి త్వరగా వచ్చాము, కానీ ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ లేదు. మా ముందరే ఉంది కానీ దర్శనం చేసుకోలేము. చూడొచ్చు మీరే ఎంత బాగుందో. కానీ మా టైమింగ్ ఈవినింగ్ 6 o'clock ఇచ్చారు. ఎస్ఎస్సి టోకెన్ తీసుకున్నాను. అది ఎలా తీసానో ఒక సెకండ్లో మీకు చూపిస్తాను, అది చూసి వచ్చండి. టోటల్గా 3 ప్లేసెస్లో ఇస్తారు. నేను వెళ్ళేది శ్రీనివాసం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే ఎక్కువ జనాలుగా ఉంటారో ముందే మీరు వెళ్ళండి. ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. టికెట్ తీయకుండా వెళ్ళారంటే చాలా సమయం పడుతుంది, 20 to 24 hours. ఫైనల్గా మాకు టికెట్లు దొరికిపోయినాయి. అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. సమయం లేదు మిత్రమా, శరణమా మరణమా. ఫస్ట్ వెళ్ళి కోనేట్లో స్నానం చేసి వచ్చేయాలి, తర్వాత గుండు కొట్టేయాలి, కాసేపు తర్వాత నా జుత్తు ఉండదు. మరి దీన్ని శ్రీవారి పుష్కరిణి అంటారు. ఇక్కడ వందల కొద్ది జనాలు స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తే మంచిది కోనేట్లా అని అందరూ అనుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ స్నానం చేసి గుడికి వెళ్ళండి. అన్న ప్రసాదం సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది గుడి పక్కనే, అలాగే ఇంకోటి అటువైపు లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంది. ఇక్కడ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఇదే లైన్. తిని చెప్తాను ఎలా ఉందో. సాంబార్ వచ్చింది, సూపర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు బయట తిన్న కన్నా ఒకసారి చంద్రముఖి యాక్టింగ్ చేయ, కరెక్ట్ గాజులే పట్టుంది. డిజైన్స్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఫైనల్గా మా తిరుపతి యాత్ర ఫినిష్ అయిపోయింది. మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా వాల్యుబుల్ టైం ఉన్నప్పుడే తిరగాలి. మీరు ఎంత డబ్బు సంపాదించి ముసలి అయిపోయిన టైంలో తిరిగిన కూడా లాభం లేదు. ఇదైతే నేను చెప్పగలను, బెస్ట్ ఎక్స్పీరియన్స్. 2 గంటలకి వెళ్తే 7 గంటల దర్శనం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు, మన వీడియోలు ఆదరిస్తున్నందుకు.